మ్యాజికల్ రింగ్స్ కు స్వాగతం. నేను మీ మోహన్ కుమార్. ఈ రోజు మనం ఒక స్పీకర్ ను అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది ఏ బ్రాండో చూద్దాం. ఇంకా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎంచుకోండి. తద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి. అలాగైతే వీడియోలోకి వెళ్దాం. సరే, ఇప్పుడు మన వీడియోకి వెళ్దాం. ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన స్పీకర్. మీకు ప్యాకింగ్ కూడా ఇక్కడ కనబడుతోంది. ఇది బడ్జెట్ ప్రకారం ఎంచుకున్న ఎఫ్డి బ్రాండ్ మల్టీమీడియా 2 ఛానల్ స్పీకర్. ఇప్పుడు ఫీచర్ల గురించి ఒక్కోటి చూద్దాం. బాక్స్ మీదే మనకి స్పీకర్, రిమోట్ మరియు ఇతర యాక్సెసరీస్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్యాకింగ్ కూడా చక్కగా ఉంది. ఇక్కడ ఒక హైలైట్ ఉంది. మునుపటి వెర్షన్లో లేని బ్లూటూత్ ను ఇప్పుడు ఇచ్చారు. ఇదివరకు అది పెద్ద లోపం అయితే ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు. ఇది చాలా మంచిదే, ఎందుకంటే ఇది అవసరమైన ఫీచర్ అయినా చాలా బ్రాండ్స్ ఇస్తే ఇస్తారు, లేదంటే కాదు. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. మరి ఒక్కో యాక్సెసరీ చూద్దాం. ప్యాకింగ్ లో 2 సెక్షన్లు ఉన్నాయి. ఒకటి సబ్ వూఫర్ కోసం, ఇంకొకటి 2 స్పీకర్ల కోసం. స్పీకర్ వైర్లు మరియు రిమోట్ కోసం బ్యాటరీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రతి భాగాన్ని డీటెయిల్ గా చూద్దాం. మొదటగా యూజర్ మాన్యువల్ ఉంది. ఇందులో ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వాడాలి అన్నీ క్లియర్ గా ఉంది. వారంటీ కార్డ్ కూడా ఉంది. మీరు బ్రాండ్ వెబ్సైట్ ద్వారా లేదా ఫారం ద్వారా వారంటీ క్లెయిమ్ చేయొచ్చు. ప్రైస్ లింక్, అన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు అక్కడ చెక్ చేయండి. వారు ఇచ్చిన సబ్ వూఫర్ లుక్ చూస్తే ప్రీమియంగా ఉంది. ఫ్రంట్ మెష్ కవర్ స్టడీగా మంచి బిల్డ్ తో ఉంది. బాక్స్ మీద బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా సోర్స్ బటన్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ప్లే పాస్ బటన్లు ఉన్నాయి. మీరు యూఎస్బీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి అందులో ఉన్న పాటలు డైరెక్ట్ గా ప్లే చేసుకోవచ్చు. ఎఫ్ఎం రేడియో వినేందుకు ఎఫ్ఎం యాంటెన్నా కేబుల్ ను కూడా అందించారు. బాస్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా ఒక నాబ్ ఇచ్చారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా బాస్ ఎక్కువగా ఉండే గదుల్లో. కింద భాగంలో పవర్ బటన్, డ్యూయల్ ఇన్పుట్ పోర్ట్స్, 2 ఆడియో అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. అవసరమైన కేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. స్పీకర్లకు మంచి ఫినిషింగ్ ఇచ్చారు, ఆ నజరాన్ని ఆకర్షిస్తుంది. మొత్తంగా అన్ని భాగాల బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఈ ధరకు పెద్దగా ఎటువంటి తగ్గింపులు లేవు. స్పీకర్ యాంగిల్ ను మోడ్రన్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. పాత టైపు బాక్స్ డిజైన్ల మాదిరిగా కాదు. కేబుల్ ను అవుట్పుట్ కి కనెక్ట్ చేసి మీ డెస్క్ టాప్, ల్యాప్టాప్ లేదా మొబైల్ కి కనెక్ట్ చేయవచ్చు. వెనుక భాగంలో హెవీ ఇన్పుట్ పోర్ట్ ఉంది. దీని ద్వారా మీ ఆడియో సోర్స్ కి కనెక్ట్ చేయవచ్చు. కంట్రోల్ కోసం టీవీ స్టైల్ రిమోట్ ఇచ్చారు. దాని డిజైన్ ఆకర్షణీయంగా లేకపోయినా వాల్యూమ్, నంబర్ బటన్లు, మోడ్ లాంటి అవసరమైన అన్ని ఫంక్షన్లు ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే రిమోట్ డిజైన్ ఇంకా బాగా ఉంటే బాగుండేది. అయినా ఈ ధరలో ఇది కూడా ఓకే అనే చెప్పొచ్చు. ఇంతవరకు మనం అన్బాక్సింగ్ పూర్తి చేసి అన్ని యాక్సెసరీస్ చూసాం. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను. కాపీరైట్ ఇష్యూల వల్ల కాపీరైట్ ఫ్రీ పాట వింటా. అందువల్ల పాటల ఎంపిక పరిమితంగా ఉంటుంది.
ముందుగా బాస్ లేకుండా ప్లే చేసి క్లియర్ సౌండ్ ఎలా ఉందో వినిపిస్తాను. ఫుల్ వాల్యూమ్ కి పెట్టినప్పటికీ డిస్టర్షన్ లేదు, చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు అదే పాటను బాస్ తో ప్లే చేస్తాను. ఈ వీడియోలో ఫుల్ సౌండ్ క్వాలిటీ టెస్ట్ చేశాం. నా అనుభవం ప్రకారం ఈ స్పీకర్ కి మంచి రేటింగ్ ఇవ్వచ్చు. ఒక లోపం చెప్పాలంటే రిమోట్ డిజైన్ ఇంకా బెటర్ గా ఉండొచ్చే. ప్లస్ పాయింట్ అయితే బ్లూటూత్ మరియు సౌండ్ క్వాలిటీ బాగా మెరుగుపరిచారు. కేబుల్ క్వాలిటీ కొద్దిగా మెరుగ్గా ఉంటే బాగుండేది. అయినా ఈ ధర రేంజ్ కి ఇంతే ఓకే. ఇవన్నీ మినహాయిస్తే బాస్, హై పిచ్, సౌండ్ క్లారిటీ అన్నీ సూపర్. ఇవి మన్ని ఈ స్పీకర్ యొక్క పూర్తి అన్బాక్సింగ్ మరియు స్పెసిఫికేషన్ రివ్యూలో చూసాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక ఉపయోగకరమైన వీడియోలో త్వరలో కలుద్దాం. సైన్ ఆఫ్ అవుతుంది.